ప్రక్షాళనము దివ్య నేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము ధ్యాన జీవితము అనాపనాసతి ఎంత భాగ్య. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాము. మనకి ఈ ధ్యానాన్ని ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారండి? చెప్పండి, ఎవరెప్పుడు చేస్తున్నారో అడిగిందని మేడం చెప్పండి. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే సార్, 2 సంవత్సరాలు. మేడం రీసెంట్గా వచ్చారు కొత్త వాళ్ళు. వెరీ గుడ్ అమ్మా. మీరమ్మా? వీళ్ళందరూ 2 years 3 years. మేడం మీరు? 2, 3. ఓకే, అందరూ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఓకే, చాలా బాగుందండి. ఓకే, నా పేరు రాము, మాది మచిలీపట్నము. మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయిందండి. మనకన్నా ఎంత సీనియర్ సప్పట్లు కొట్టరేంటి? 1, 2, 3. సీనియారిటీ అనేది సంవత్సరాల్లో ఉండదండి, జ్ఞానంలోనే వాళ్ళు ఎదిగిన దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా ఎదుగుతారు యోగులుగా. సినిమాకి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ పార్ట్స్? ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. ఓకేనా? అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా 2 పార్ట్స్ ఉంటాయండి. ఏంటి అంటే బాగుపడక ముందు, బాగుపడిన తర్వాత. అర్థమవుతుందండి? దీన్నే ఏమంటారంటే ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు అంతా కూడా జీవితం కిష్కింధకాండలాగా ఉంటుంది. కిష్కింధకాండ అంటే తెలుసా? ఏంటి? కోతుల గోళ, అవునా? కిష్కింధకాండ. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించి వారి మనసును శూన్యం చేసుకుని ఏమండి ఇటువంటి సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొంటారో వారి జీవితం ఏమవుతుందంటే సుందర కాండ అవుతుంది. సుందర కాండ అంటే హనుమంతుని లీల, హనుమంతుని వైభవం. అర్థమవుతుందండి? అంటే ధ్యానానికి ముందు అనారోగ్యము, ధ్యానం తర్వాత మహాభాగ్యము. ఓకేనండి? అలాగే నా జీవితంలో కూడా ధ్యానానికి ముందు అష్టదరిద్రాలు అంటారు. ఎప్పుడైనా విన్నారా? చూసారా? ఓకే, ధ్యానానికి ముందు నా జీవితం కూడా అలాగే ఉండేదండి. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలతో, మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో కూడా గడిపేవాడిని. మరి ఎన్నో పూజలు చేశాను, ఎన్నో స్తోత్రాలు చేశాను, ఎక్కడా కూడా సంతృప్తి లభించింది కానీ విముక్తి మాత్రం లభించలేదు అన్ని చోట్ల. చిట్ట చివరికి మధ్యాహ్నం 12 అయ్యేపటికి ఇక్కడ పెయిన్ వచ్చేసేది కడుపులో. ఏంటి ఆ పెయిన్ అనేది తెలిసేది కాదు. నైట్ 7 గంటలకి పెయిన్ వచ్చేసేది. ఏంటి ఆ పెయిన్ అని చెప్పి తెలుసుకోవడానికి మనం ముందు ఎవరిని ఆశ్రయిస్తాం? డాక్టర్ గారిని ఆశ్రయిస్తాం. ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన ఏవో మందులు రాసి ఇచ్చేవాళ్ళు, తగ్గల. తర్వాత ఎవరిని ఆశ్రయిస్తాం? పెద్ద డాక్టర్ గారిని, ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేశాడంటే అలా హాస్పిటల్లో ఉన్న మిషనరీ అన్నిటికీ నా చేత సర్వీసింగ్ చేయించారు. అంటే ఏంటి? టెస్ట్ క్లీన్ చేపిస్తాం కాదు, ఎక్స్రే మిషన్ ఉంటే ఎక్స్రే తీపించుకోమనేవాడు. సర్వీసింగ్ చేసినట్టే కదా దానికి మన వల్ల. స్కానింగ్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ చేయించారు. ఇందులో లేదా అందులో ఏమైనా ఉందేమో చూద్దాం, అందులో లేదు ఇందులో ఏమైనా ఉందేమో చూద్దామని వరుస పెట్టి మొత్తం అన్నిటికీ చక్కగా సర్వీసింగ్ చేయించారు నాతో. చేయించిన తర్వాత చివరికి ఆయన తేల్చింది ఏంటంటే, ఏమీ లేదయ్యా, నీకున్నదల్లా చాలా సింపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు. దీని గురించి ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడుతున్నాను,
ఇంకా ఏ పుండ్లో అయ్యో ఉన్నాయో నేను భయపడ్డాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే చాలామంది సహజంగానే చెప్పుకుంటారు కదా, సింపుల్గానే. దీని గురించి ఇంత బాధపడుతున్నాను నేను సార్, మరి దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కాస్త ఖరీదైనా పర్వాలేదు మంచి మందులు రాయండి, నేను వాడుకుని తగ్గించుకుంటానండి, నాకు ఇది తగ్గిపోవాలని అడిగాను. అడిగితే అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, నాయన ఈ వ్యాధికి అమెరికాలో కూడా మెడిసిన్ లేదు. చూడండి ఒకసారి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే మెడిసిన్ ఉందా? బీపీకి, షుగర్కి, అల్సర్స్కి, దేనికి కూడా సంపూర్ణంగా నిర్మూలన చేసేటువంటి మెడిసిన్ లేదు. ఇప్పుడు మనం వాడుకుంటున్న అన్నీ కూడా ఎంతో కొంత ఉపశమనం, అర్థమవుతుందండి, లేదు అన్నారు. ఎక్కడా కూడా మెడిసిన్స్ లేదన్నారు. మరి నాకు ఎలా తగ్గుద్దంటే, నాకు ఈ అనారోగ్యం నేను భరించలేకపోతున్నాను. ఇది 15 సంవత్సరాల కిందట మాట అండి. ఈ అనారోగ్యాన్ని నేను భరించలేకపోతున్నాను, నాకు ఏదన్నా మంచి సజెషన్ ఇవ్వండి అంటే, అప్పుడు డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, కొద్దిగా ఆహార నియమాలు పాటిస్తే నిర్మూలన చేయొచ్చయ్యా అన్నారు. సరే చెప్పండి అన్న. వేడి వస్తువులు తినవద్దు, కాఫీ, కూల్ డ్రింక్స్, టీలు ఇలాంటివి ఏమి తాగొద్దు, లేట్గా నిద్రపోవద్దు, మసాలా కూరలు తినొద్దు, ఉప్పు కారాలు తినొద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్నీ అంటే గుర్తుంచుకోలేం కదా, కావాల్సినవి గుర్తుంచుకుందాం అని చెప్పి అవి కాదండి తినాల్సినవి ఏమన్నా అవి చెప్పండి, అవి వరకు గుర్తుంచుకుంటానన్న. అంటే మజ్జిగ వేసుకుని తిను, చక్కగా బీరకాయ వేసుకుని తిను, తోటకూర వేసుకుని తిను, ఆకుకూరలు తిను అన్నారు. అనగానే అప్పుడు నాకు అనిపించిందంట, అప్పుడు నాకు 30 ఏళ్ళ వయసు. 30 ఏళ్ళ వయసులో ఒక్క మజ్జిగన్నం పెరుగన్నం వీటితో బతకాలా నేను అని చెప్పి నాకు బాధ కలిగింది. ఎలాగైనా సరే దీని నుంచి బయటికి రావాలి. అప్పుడే మానసిక ఇబ్బందులు, అప్పుడే ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కసారే ముట్టేసినాయి. ఎందుకు ముట్టేసినాయి అంటే, భగవంతునికి మన మీద బాగా ప్రేమ కలిగినప్పుడే బాధలు ఇస్తాడండి. ఎప్పుడైతే ఆ బాధలు ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గాన్ని మనం వెతుక్కుంటాం. ఒక్కసారి అన్నీ మీద పడిపోయినాయి, ఏంటి జీవితం ఎలా అయిపోయింది, తల్లకిందులు అయిపోయినాయి, అనారోగ్యాలు, అశాంతి, అన్ని ఇబ్బందులు వచ్చేసినాయి. అప్పులు ఏంటి అని చెప్పి వెతుకుతుంటే ఒక రోడ్డు మీద ఒక మహానుభావుడు ఎవరో బ్యానర్ కట్టాడు. దాని మీద రాసింది ఏమని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత. మనకు కావాల్సింది ఏంటి, అవే కదా. నాకు కావాల్సినవి దొరికినాయి, కానీ దాని కింద ఇంకో లైన్ ఉంది. ఆ లైనే నన్ను ఈరోజు ఈ ధ్యాన మార్గంలో నడిపిస్తుంది. ఏంటి ఆ లైనో చెప్పుకోండి. బాగా అట్రాక్షన్ చేసింది. శాకాహారం తినమని బ్యానర్ మీద ఉంటే అసలు ఆ రోజే పారిపోయేవాడిని. ఏంటి ఆ లైన్ అంటే, ఇది పూర్తిగా ఉచితం, ఇది పూర్తిగా ఉచితం. ఆ బోర్డు చూసే మనందరం వచ్చామండి. బాగా సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి, డబ్బులు కనిపెడితే ఎవరైనా వస్తారా? ఇది పూర్తిగా ఉచితం. ఎందుకని నాకు ఆ మాట, ఆ పదం నచ్చింది అంటే, అప్పుడు దాకా వేలకు వేలు పనికి వెళ్ళేవాడిని, ఆ డబ్బులు తీసుకొచ్చి ముందు పిల్లల్ని పెట్టేవాడిని, పనికి వెళ్ళేవాడిని, ఆ డబ్బులు తీసుకొచ్చి డాక్టర్ని పెట్టేవాడిని. ఇదే నా రన్నింగ్ అంతా ఇలాగే ఉండేది. అప్పుడు దాకా వేలకు వేలు ఖర్చు పెట్టిన నేను, అన్ని వేలు ఖర్చు పెట్టినా సరే అమెరికాలో కూడా మందు లేదని తెలుసుకున్న నేను, వీళ్ళు ఎవరో ఉచితంగా అన్నీ ఇస్తానంటున్నారు, ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి ఏమండి, ఇంతకన్నా ఇంకేం కావాలనుకుని వెంటనే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళంగానే స్టార్టింగ్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడతానికి ముందే అడిగా, ఏమండి ఫ్రీయేనా, ఇక్కడ వరకే ఫ్రీయా, లోపలికి వచ్చిన తర్వాత డబ్బులు అడుగుతారా అని. లేదు నాయన, ఇది పూర్తిగా ఉచితమే, ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోమని అన్నారు. అనగానే అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర ధ్యానం నేర్చుకున్నాను. చక్కగా ధ్యానంలో కూర్చోబెట్టారు, కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఏదో హాయిగా ఉన్నట్టుంది. అప్పుడు దాకా రకరకాల జింజాటంగా ఉన్నటువంటి ఈ మనసు కొంచెం స్లో అయ్యి కొంచెం ప్రశాంతత అనేది వస్తున్నట్టు ఉంది ఈ సాధన ద్వారా. ఇది బాగుంది, ఇది మనం చేద్దాం అని నేను అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయాను. అయిపోయిన తర్వాత మరి బయటకు వచ్చేటప్పుడు కొండ బద్దలు కొడతారుగా, ఏంటది, మనల్ని ఎవరైనా ధ్యానం గురించి అడిగితే లాస్ట్లో బాంబు వేస్తాంగా, ఏంటా బాంబు, అయ్యా చక్కగా ధ్యానం చేసుకో, అందరికీ నేర్పించు, ఇలా సాధన చేసుకో, కానీ ఈ మార్గంలో నీవు నాన్ వెజ్ తినకూడదు, మాంసాహారం మానేయాలి అని చెప్పారు. వచ్చేసేటప్పుడు గేట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇక నాకు అప్పుడు అనిపించింది అనమాట, పైకి చూసా, ఇది పిరమిడ్ ధ్యాన కేంద్రం కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్ బ్రాంచ్ ఆఫీస్ అని. అన్నీ తింటుంటేనే జబ్బుల బారిన పడుతున్నాం.
ఏమీ తినకపోతే ఇంకేమైపోతామో, ఇది ఖచ్చితంగా ఎర్రగడ్డోలేలు, వీళ్ళు పిరమిడ్ మాస్టర్స్ కాదని చెప్పి వచ్చేసిన తర్వాత నేను వదిలినా కూడా ధ్యానం నన్ను వదట్లా, కూర్చోపెట్టేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానంలో కూర్చొని బాగా సాధన అయితే చేశాను. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది ఒక్కటే నాకు నచ్చలా, అందరికీ అంతేలేండి. అది మాత్రం నాకు ధ్యానం మాత్రం బాగా నచ్చింది. చేయగా ఏమవుతుందంటే, చేస్తూ వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను, తింటూ వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వీళ్ళు అడుగుతారుగా మరి నాకు ధ్యానం చెప్పిన వాళ్ళు, ఏయ్యా మాంసం మానేసామని. మానలేదండి, తిన్నానండి, అసహ్యంగా ఉంటుంది కదా, అందుకని అబద్ధం చెప్పేసేవాడిని. ఎప్పుడో మానేశానండి, ఆ రోజు చెప్పారు, ఫస్ట్ రోజే మానేశాననేవాడిని. వచ్చేవాడిని, తినేవాడిని, చేసేవాడిని. ఈ తిన్న దానికన్నా కూడా ఎక్కువ తీవ్రంగా సాధన పెట్టేవాడిని. చేయగా ఒకరోజు నా పుట్టినరోజు మా ఆవిడ నాకు ఇష్టమని చెప్పి ఎగిరేయి, ఈదేయి, పాకేయి అన్నీ వండేసింది. చూడండి, ఎంతోమంది సత్యం చెప్తారండి, కానీ మనం అంగీకరించలేము. ఎప్పుడైతే సాధన ద్వారా శక్తిని పెంచుకొని మనకిగా అనిపిస్తుందో అప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. అందుకే సాధన త్రికరణ శుద్ధిగా చేయాలి. వేమన వారి ఒక పద్యం ఉంటుంది, అద్భుతమైనటువంటి పద్యం. తన్నుదా తెలియక తత్వంబు, తన్నుదా తెలియక తత్వంబు, తన కన్యులు తెలుపగా ధరలో గలరా, ధరలో గలరా, ధరలో గలరా. తనుదా తెలియకయుండిన, తనుదా తెలియకయుండిన, తనకెవరు తెలుపలేరు. విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి అర్థం చెప్పనా? అర్థం అవుతుందా? అర్థమైందా? తన్నుత తెలియక తత్వంబు, తన కన్యులు తెలుపగా ధరలో గలరా. అంటే ఒక సత్యం ఉందండి, సత్యం ఎవరికి చెప్పబడేది కాదు. ఇదంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాం. ఇలా ఉంటే ఇది వస్తుంది, నాకు ఇది వచ్చింది, మీకు కూడా ఇలా రావచ్చు, అవకాశం ఉంది అని చెప్పేదే తప్ప చెప్పేది సత్యం కాదు. ఓకేనండి. ఎప్పుడైతే సాధన ద్వారా మీరు నిలబడతారో అప్పుడు చెప్పే మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు పట్టుకోగలుగుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ. అలా ఆ రోజు నుంచి నాన్ వెజ్ని వదిలేసి ధ్యానం చేయగా ఏదో ఒక ఆనందం వస్తుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి జీవితం మీద ఉన్నటువంటి వెలితిపోయి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వితిన్ కొన్ని రోజుల్లోనే నాకున్నటువంటి గ్యాస్ట్రిక్ అనారోగ్యం ఏమైంది? వెరీ గుడ్, పారిపోయింది. ఓకేనా. చూడండి, ఏ మెడిసిన్ ద్వారా కూడా తగ్గినటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటారండి వీటిని. 14 సంవత్సరాలు అయింది ఆ రోజు ఈ రోజు దాకా. ఏ టైంలో తింటానో, ఏ టైంలో నిద్రపోతానో నాకే తెలియదు. నాకు ఇంతవరకు ఆ బాధ అంటే ఏంటో నాకు ఇప్పటి వరకు నేను చూడలేదు. మళ్ళీ అంటే ధ్యానం ఏం చేస్తుందంటే మన సమస్యల్ని, మనకున్నటువంటి కష్టాలని, బాధల్ని కోకట వేళ్ళతో సహా పట్టి లాగేస్తుందండి, పెకిలించి వేస్తుంది. అంత గొప్పది ఈ ధ్యాన మార్గము. ఓకేనా. మరి ఈ ధ్యానం ద్వారా మనకి ఏమొస్తుంది చూడండి. ఈరోజు మనిషికి అందరికీ అన్నీ ఉన్నాయి దాదాపుగా. ఇదివరకు లేని సౌకర్యాలు కానీ, ఆస్తిపాస్తుల పరంగా కానీ, ఏమండి మనకి బంధువర్గాలు అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి లోపిస్తుంది. అదేదో సినిమాలు అంటారు, ఒక్కటి తగ్గింది పుష్ప అంటారు. ఒక్కటి తగ్గింది, ఆ ఒకటేంటో చెప్పుకొని చూద్దాం. ఒకటి తగ్గింది పుష్ప అంటారు. అన్ని బాగానే ఉన్నాయండి అంటారు. లేదు ఒకటి తగ్గింది అంటారు. ఏంటి ఆ ఒక్కటి అంటే మనిషికి ఆనందము. ఒక్క ఆనందం తప్ప మన దగ్గర అన్నీ ఉన్నాయండి. చూడండి, క్లాసులకు వచ్చి ఇలా కూర్చుంటాం. ఎందుకు కూర్చోవాలి? చక్కగా మంచి మాటలు అంటాం, చిన్నపిల్లల్లాగా ఉండాలి, అంకిత భావంతో వినాలి. అర్థమవుతుందండి. చెప్పే దాని మీదే ధ్యాసతో వినాలి. అప్పుడు చెప్పేవాళ్ళు బాగా చెప్పగలుగుతారు మీకు కావాల్సినవి. ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడంట. వెళ్తూ వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు, ఏమని? అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను, కానీ రావడానికి కొన్ని రోజులు పడుతుంది అంటాడు. అనగానే వాళ్ళ అమ్మ కంగారు వేస్తుంది కదా,
కొన్ని రోజులు ఏం పడుతుందంటే సాయంత్రానికి స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అని, అదేంట్రా కొన్ని రోజులు పడుతుందంట్రా స్కూల్కి వెళ్తూ, ఏంటి సంగతి అని చెప్పు అంటది. అనగానే వీడు చెప్తాడు, ఏం లేదమ్మా ఏం లేదు మమ్మీ, ఈరోజు టీచర్ గారు మాకు చంద్రుడి మీద పాఠం చెప్తానన్నారు, చంద్రుడి మీద పాఠం చెప్తాను అన్నారు, కాబట్టి మరి అక్కడ దాకా వెళ్ళి అక్కడ పాఠం విని రావాలంటే కొంతకాలం పడుతుంది కదా, అందుకని నాకు రావడానికి కొంతకాలం పడుతుంది అన్నాడు. చూడండి, టీచర్ గారు నిజంగా చంద్రుడి మీదకి తీసుకెళ్ళి చెప్తారా? రేపు మీకు చంద్రుడి మీద పాఠం చెప్తాను అన్నాడు. నెక్స్ట్ లెసన్ అది. కాబట్టి అంటే ఈ కుర్రోడు ఎంత త్రికరణ శుద్ధిగా ఇన్వాల్వ్ అయిపోయాడో చూడండి. అప్పుడు ఆ టీచర్ గారు చెప్పేటప్పుడు ఇతను ఇది ఎక్కడ ఉంటుంది, చంద్రమండలం మీద కూర్చున్నట్టుగానే ఉంటుంది. అలా వినేటప్పుడు అంత శ్రద్ధగా వినాలి. ఓకేనా? ఒకటి తగ్గింది. ఏం తగ్గింది? ఆనందం. మరి ఆనందం డబ్బుతో కొంటే వస్తుందా? ఒక గురువు గారు ఒక పోటీ పెట్టారంట, ఇక్కడ ఆనందం అమ్మబడును, ఫీజు 10 రూపాయలని. అరే దేని ద్వారా రావట్లేదు ఆనందం? 10 రూపాయలకి ఆనందం వస్తుందంటే ఎవరన్నా వదులుకుంటామండి? తలో 10 ఇచ్చుకుని లైన్ కట్టారు, అందరి దగ్గర 10 తీసుకుని పేర్లు రాసుకున్నారు. పేర్లు రాసుకుని తలో బెల్లును ఊది ఇచ్చారు. అవన్నీ తీసుకెళ్ళి ఒక గదిలో వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు మేము 10 నిమిషాలు సమయం పెడుతున్నామండి. ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఇక్కడ గంట బెల్ మోగుద్ది. మీరందరూ మీ గదిలోకి వెళ్ళి ఒక్కొక్క బెల్లుని మీద మీ పేర్లు రాసి ఉన్నాయి. మీ పేరు ఏదైతే అది, మీ పేరు ఏదైతే అది, మీ పేరు ఏదైతే అది, మీ పేరు గల బెల్లును తీసుకురావాలి. 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం. ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ఆనందం అనేది ఇవ్వబడుతుంది అని చెప్తారు. మరి చెప్పింది చేయాలి కదా. లోపలికి వచ్చిన తర్వాత, లోపలికి వచ్చారు కానీ ఎవరేం చెప్తారు వినాలి. ఓకేనా? సరే అని చెప్పి అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరు ఉన్నటువంటి బెలూన్ దొరుకుతా ఒక 50 మంది ఉన్నాం. ఏ బెలూన్ తీసుకున్నా సరే వీళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళు ఎవరో ఒకరి పేరు వస్తుంది. ఆ బెలూన్ ఏం చేస్తాడు వీడు? ఇసురు కొడతాడు ఏదో మూలకి, ఇసురు కొట్టి ఇంకో బెలూన్ తెస్తాడు, వీడి పేరు కదా, ఇది ఇసురు కొడతారు. అలా 10 నిమిషాల సమయం అయిపోయింది. వాళ్ళ పేరు ఉన్నటువంటి వాళ్ళ బెలూన్ ఎవ్వరికీ దొరకలేదు. బెల్లు మోగిపోయింది. మళ్ళీ అందరు బయటకు వచ్చేసేయాలి. బయటికి పదండి అన్నారు. అందరూ బయటికి ఎలా వస్తారు? ఖాళీ చేతులతో. మొహాలు దుఃఖంతో, బాధతో, దొరకలేదు కదా, గెలవలేకపోయారు కదా వీళ్ళు, బాధతో వస్తూ ఉంటారు. ఏంటని అడుగుతారు గురువుగారు. ఏముందండి గురువుగారు, మాకు దొరకలేదని దీనంగా చెప్తారు. సరే ఓకే, ఈసారి ఇంకో టెస్ట్ పెడతాం. సమయాన్ని కూడా తగ్గిస్తున్నా. 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలే. మీరు లోపలికి వెళ్ళాలి. ఈసారి మీరు ఏం చేస్తారంటే మీకు దొరికిన బెలూన్ మీద ఎవరి పేరు ఉందో వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతే, మీరు చేయాల్సింది ఇంకేం చేయని అవసరం లేదంటారు అని చెప్పి అందరిని లోపలికి పంపిస్తారు. బెల్ కొడతారు. 5 నిమిషాలే సమయం. ఈసారి సమయం కూడా తగ్గించారు. లోపలికి వెళ్ళంగానే బెలూన్ ఎవరికి దొరికింది? మీ పేరు ఉంది. మీరేం చేస్తారు? ఆ పేరున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే మీరు, ఆవిడ పేరు ఉంది, ఆవిడకి ఇచ్చేస్తారు. టక్క మీ పేరున్న బెలూన్ ఆయన దొరికింది, ఆయన మీకు ఇచ్చేస్తున్నాడు. ఇదంతా 3 నిమిషాలు ఫినిష్ అయిపోయింది. ఇదంతా 3 నిమిషాలు ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ బెలూన్స్ ఎవరు పేరున్న బెలూన్ వాళ్ళు పట్టుకుని బయటకు వస్తున్నారు. ఎలా వస్తారు? ఏదో సాధించేసాం మేము, ఏదో గొప్ప ఇది సాధించేసాం అని చెప్పి నవ్వుతూ ఆనందంగా వస్తారనమాట బయటికి. అవునా కదా? అప్పుడు చెప్తారు గురువు గారు, మీ 10 రూపాయల ఆనందం మీకు ఇచ్చేసాను వెళ్ళండి. ఆనందాన్ని ఇచ్చారా లేదా? ఏమండి అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళకి పంచడం వల్ల మనకి ఆనందం వస్తుంది. మీరు ఏది పంచితే అదే వస్తుంది. ఇక్కడ వేప విత్తనం నాటితే వేప వృక్షమే వస్తుంది, మామిడి టెంక నాటితే మామిడి చెట్టే మొలుస్తుంది. ఏమండి అలాగే మీరు హింసిస్తే ఏమవుతారు? హింసించబడతారు. ఈరోజు హింసించబడుతున్నారంటే నిన్న హింసించారు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు ఆనందంగా ఉన్నారంటే నిన్న ఈ ఆనందాన్ని ఎవరికో ఆ స్వేచ్ఛని ఆనందాన్ని ఇచ్చారని అర్థం. అర్థమవుతుందండి? ఓకేనా? ఆనందం. మరి ఇటువంటి ఈ ఆనందాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఆనందం అనుకున్నాం కదా, ఎన్నో రకాలుగా ఉంటుంది ఆనందం అనేది. ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయి అంటే ఆది శంకరాచార్యుల వారు చెప్పారండి 2 రకాలైనటువంటి ఆనందాలు. ఏంటంటే ఒకటి
విషయానందము, 2 భజనానందము. రెండిట్లోనే ఆనందం అనే పేరు ఉందా లేదా? విషయానందం ఒకలాగా ఉంటుంది, భజనానందం ఇంకోలాగా ఉంటుంది. విషయానందం అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఒక కారు కొనుక్కున్నాం, అదేంటి ఒక విషయం. ఒక బైక్ కొనుక్కున్నాం, ఒక విషయం. ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక విషయం. లేదా ఒక నగ చేయించుకున్నాం, అది ఒక విషయం. అవి చేయించుకున్నప్పుడు, అవి కొనుక్కున్నప్పుడు మీకు ఒక ఆనందం కలుగుద్దా కలుగుదా? దాని పేరే విషయానందం. ఒక నెక్లెస్ చేయించుకున్నారు, కొనుక్కున్న రోజు ఎలా ఉంటుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది, అవునా? 6 నెలలు దాటిన తర్వాత దాని మెరుపు తగ్గుతుంది, అప్పుడేమవుతుంది? కొత్త నెక్లెస్ ఇంకెవరో నిన్నే చేయించుకుని వేసుకున్న వాళ్ళు ఆ ఫంక్షన్లో మీకు ఎదురు పడతారు, అప్పుడేమవుతుంది? దానికన్నా ఇంకా రెట్టింపు దుఃఖం వస్తుంది. అర్థమవుతుందా? అంటే మనం కొనుక్కున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం దాని మెరుగు తగ్గిన తర్వాత ఉందా? పోయింది. అంటే విషయానందం అనేది ఆనందమే కానీ తాత్కాలికమైనటువంటి ఆనందమే. కానీ మనం శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, అవునా కదండి? ఎంతసేపు నక్లీసులు కొనుక్కుంటా కూర్చుంటామా? ఒక కారు కొనుక్కున్నాం, 6 నెలల తర్వాత ఆ కారుకి ఏమవుద్ది? 2 చోట్ల పడతాయి. కొన్న రోజు ఆనందంగా ఉంటుంది, చొట్టపడిన తర్వాత ఎక్కడ లేని దుఃఖం వస్తుందా రాదా? బాధ కలుగుద్దా లేదా? ఇల్లు కట్టుకున్నాం, 5 ఏళ్ళ తర్వాత ఆ కలర్స్ అన్ని తెలిసిపోతాయి, కొత్త ఇల్లు అనుకుంటాం. 5 ఏళ్ళ తర్వాత ఆనందం పోదా? అది పాత ఇల్లు లాగా ఉంటుందా ఉండదా? మన పక్కన ఇంకెవరో కొత్త ఇల్లు కడతారు, అవునా? అలా ఈ విషయానందం అనేది తాత్కాలికంగానే ఉంటుంది. ఈ విషయానందం తర్వాత ఇంకో ఆనందం ఉంది, దాని పేరే భజనానందము. పేరులోనే ఒక ఆనందం వచ్చిందా? భజనానందము. 1 విషయానందము, 2 భజనానందము. ఈ భజనానందం దేనివల్ల వస్తుంది? చక్కని సంగీతం వింటున్నప్పుడు, మనకి నచ్చిన సినిమా చూస్తున్నప్పుడు, మనకి నచ్చినటువంటి మాటలు వింటున్నప్పుడు మనకి కలిగేటువంటి ఆనందమే భజనానందం. మనకి నచ్చిన సీరియల్స్ చూస్తున్నప్పుడు ఏమండి మనకి కలిగేటువంటి ఆనందమే భజనానందము. మరి ఈ భజనానందం శాశ్వతంగా ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది? సినిమా చూస్తాం 2 గంటల సేపు, హాల్కి వెళ్ళి 500 రూపాయలు టికెట్ పెట్టుకుని హాల్కి వెళ్ళి సినిమా చూస్తాం. సినిమా చూసినంతసేపు ఆనందం ఉంటుంది, బయటికి గేట్ దాటంగానే ఏమనిపిస్తుంది? 4 రోజులు అయితే టీవీలో వేసి వచ్చేవాళ్ళు, అనవసరంగా 500 పెట్టాం ఈ సినిమాకి అంటే ఆనందం పోయిందా పోలేదా? గేట్ దాటంగానే. మంచి పాటలు వింటున్నాం, పాట విన్నంతసేపు హాయిగా ఉంటుంది, పాట అయిపోయిన తర్వాత ఆనందం తగ్గదా? ఇక్కడ క్లాస్ వస్తుంది, క్లాసులకు వస్తున్నారు, సత్సంగంలో కూర్చున్నారు, ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. సత్సంగం అయిపోద్ది, సాయంత్రానికి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనందం తగ్గదా? అంటే విషయానందము కూడా పర్మనెంట్ కాదు, తాత్కాలికమైనదే. భజనానందం కూడా తాత్కాలికమైనదే. అంటే మనము ప్రాపంచిక జీవితంలో ఉన్నాము, రెండవది ఆధ్యాత్మిక జీవితంలోకి ఇప్పుడు వచ్చాము. మనకి 2 రకాలైనటువంటి జీవితాలు ఉన్నాయండి. 1 ప్రాపంచికము, 2 ఆధ్యాత్మికము. ప్రాపంచికం అంటే ఏంటో చెప్పండి. ప్రాపంచిక జీవితంలో ఏమేమి ఉంటాయి? భౌతిక ప్రపంచంలో చుట్టూ కళ్ళతో చూసేవి, మన ఇల్లు, మన పిల్లలు, భర్త, భార్య, ఏమండి మన ఆస్తిపాస్తులు, తర్వాత మన టీవీ సీరియల్స్, ఇవన్నిటికి అప్పులు, ఖర్చులు, వీటన్నిటిని ప్రాపంచికం అంటారు. ఆధ్యాత్మికం అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను. నచికేతుడికి 14 సంవత్సరాలు, యమధర్మరాజు ఎన్నో ఆఫర్స్ ఇస్తాడు నచికేతుడికి. నాయన నీకు 11 సంవత్సరాలు, నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను, సుఖ సంపదలు అన్నీ ఇస్తాను, రాజభోగ్యాలన్నీ ఇస్తాను, వాటన్నిటితో చక్కగా ఆనందించు అంటాడు. అంటే ఏమిస్తానన్నాడు? ప్రాపంచిక జీవితాన్ని ఇస్తానన్నాడు. కానీ నచికేతుడు ఏమంటాడంటే, నాకు అవేమి వద్దు స్వామి, ఇవన్నీ విషయానందం, భజనానందానికి సంబంధించినవే. అంటే ఇవన్నీ తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కావు, వచ్చి పోయేవే. మీరు ఇచ్చేవన్నీ కూడా వచ్చి పోవా, ఎప్పటికైనా పోయాయే. కాబట్టి నాకు అవి కాదు, నాకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కావాలి. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పుట్టే వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు, ఈ చనిపోయే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ జనన మరణాలకి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. దాని పేరే ఆధ్యాత్మిక జ్ఞానము.
అది కావాలని అడుగుతాడు. అర్థమవుతుందండి? ఆ జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకుంటే మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాము. ఏం కర్మరా బాబు, ఏం బతుకురా బాబు, ఏం జన్మరా బాబు అనుకుంటామా? ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుంది? ఎందుకు నువ్వు ఈ కర్మ అనుభవిస్తున్నావో చెప్పుద్ది, నీకు తెలియపరుస్తుంది. ఏం జన్మరా బాబు అంటావు. ఆధ్యాత్మిక జ్ఞానం వస్తే ఏమొస్తుంది నీకు? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఈ జన్మని ఎలా జీవించాలి మనం అనేటువంటి జ్ఞానం అంతా కూడా కలుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మీకు ఈ దుఃఖం పోతుందా పోదా? ఆనందం వస్తుందా రాదా దుఃఖం పోతే? ప్రాపంచికం అంటే విషయానందం, భజనానందమే. ఆధ్యాత్మికం అంటే బ్రహ్మానందము. మరి అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? ఏదైనా మనం కొనుక్కుంటే విషయానందం వస్తుందండి. ఎవరైనా ఏదైనా ఒక ఆట, ఒక మాట, మంచి మాట, మన శుభవార్త చెప్తే భజనానందం వస్తుంది. మరి బ్రహ్మానందం ఎలా వస్తుంది? దీనికి మనం అన్నమయ్య స్టోరీని ఎగ్జాంపుల్గా చెప్పుకుందాము. ఓకేనా? అన్నమయ్య తెలుసా? ఎవరు? నాగార్జున. శ్రీవారి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు, గొప్ప వాగ్గేయకారులు, అన్నమాచార్యులు వారు, తాళ్ళపాక అన్నమాచార్యులు వారు. ఓకేనండి? మొన్న ఇదే ప్రశ్న అన్నమయ్య ఎవరో తెలుసంటే నాగార్జున అండి అన్నారు. వాళ్ళకి అన్నమయ్య అంటే నాగార్జున, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఓకేనా? ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా తన స్టోరీ అంతా ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు మరదలతో ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా జీవిస్తూ ఉంటాడు. అవునా? పైనుంచి అమ్మవారు చూస్తారు, చూసి నవ్వుతారు. నవ్వి శ్రీవారికి చెప్తారు, చూడండి చూడండి మీ వాడి కిందకి వెళ్ళి ఏదో చేసేస్తానన్నాడు, మరదలు వేసుకుని ఊరేగుతున్నాడు, ఇదేనా మీ వాడి ఘనకార్యం అని చెప్పి అంటది. అనగానే శ్రీవారి పైనుంచి చూస్తాడు. చూడంగానే కింద ఏం చేస్తాడు ఈయన? ఇటో మరదలు పెట్టి ఏలే ఏలే మరదలా అంటూ డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమల్ని, వారి యొక్క జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం జన్మ తీసుకున్నాడు. ఆయన ఒక్కడే కాదండి, మనందరం కూడా అందుకే జన్మ తీసుకున్నాం. పైనుంచి వచ్చేటప్పుడు మనందరం కూడా నేను గొప్ప ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాను, సాధన చేసి నన్ను నేను తెలుసుకుంటాను, నా మనసుని జయిస్తాను, ఏమండి గొప్ప జ్ఞానిగా మారుతాను, గొప్ప జ్ఞానాన్ని అందరికీ చేరవేస్తానని చెప్పి అక్కడ ప్రామిస్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఆ ఒట్టు తీసి గట్టిపోయినది పెడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాపంచకంలో పడిపోతాం. నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, వీటిలో పడిపోతాం. వీటి వల్ల మనకి ఆనందం వస్తుందా రావట్లేదంటే వస్తుంది, కానీ ఈ రెండే వస్తున్నాయి. బ్రహ్మానందం రాదు, శాశ్వతంగా ఎప్పటి వరకు నిలిచిపోయేటువంటి ఆనందం రాదు. మరి ఆనందం కావాలంటే ఏం చేయాలి? పైనుంచి శ్రీవారు చూశారు కదా, కింద అతను ప్రాపంచిక మాయలో ఉన్నాడు దేవి, నేను వెళ్ళి సరిచేస్తాను. చూడండి, మనం ప్రాపంచికంలో ఉంటే సరిచేస్తారు మాస్టర్స్. ఎవరో ఒకరు వచ్చి ఏమంటే ధ్యానం క్లాస్ జరుగుతుంది రండి, పలానా చోట సత్సంగం జరుగుతుంది రండి అని ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు అని చెప్పి శ్రీవారి కిందకు వస్తారనమాట. ఎలా వస్తారు? ఒక బ్రాహ్మణుడి రూపంలో, ఒక యతి రూపంలో వస్తారు. చూసారా? సినిమా చూసారా? చూస్తే ఇంకా త్వరగా అర్థమవుతుంది. బ్రాహ్మణ రూపంలో వస్తాడు. వచ్చే టయానికి ఈ అన్నమయ్య ఏం చేస్తాడు? గొడుగు పట్టుకుని వెనక్కి నడుస్తూ వాళ్ళ మరదలంగా చూస్తూ నడుస్తాడు. ఈయన వచ్చి ఈయన ఒక గుద్దుకుంటాడు. గుద్దుకోగానే గొడుగు అవన్నీ కింద పడిపోగానే ఆయనకి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఏవయ్యా కళ్ళు కనిపిస్తలేదు, అడ్డదిడ్డంగా వచ్చి నన్ను గుద్దుకున్నావు అంటాడు. నేను సక్రమంగానే వస్తున్నాను స్వామి, నువ్వేంటి ఇలా అడ్డదిడ్డంగా వెనక్కి తిరిగి నడుస్తున్నావు, ఏంటి సంగతి అని అడుగుతాడు. అడగంగానే అప్పుడు ఏం చెప్తాడు అన్నమయ్య? ఓహో, మీరు బ్రహ్మచారులు, యతులు కాబట్టి మీకు ఇవన్నీ తెలియదులేండి, ఎంత ఆనందమో, ఎంత సుఖమో, ఎంత వైభోగమో ఇది. చూడండి మా మరదల్ని ఇద్దరిని, వారి యొక్క అందం, వారి యొక్క వచ్చేసి చూడండి, వాటిని రెప్పపాటు కాలం కూడా వృధా చేయకుండా ఉండడం కోసం నేను ఇలా నడుస్తున్నాను అంటాడు. అర్థమవుతుందండి? ఎవరికి చెప్పాడు? శ్రీవారికే చెప్పాడు. చెప్పంగానే అప్పుడు శ్రీవారు అంటారు, ఈ మాత్రం అందానికి, ఈ మాత్రం ఆనందానికి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నావు. ఏమాత్రం ఆనందం? విషయానందము, భజనానందం మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు ఆనందాలకే ఉబ్బి తప్పిబ్బి అయిపోతున్నావే.
దీనిని మించిన ఆనందం ఇంకోటి ఉందయ్యా. ఆ ఆనందాన్ని కనుక, ఆ అందాన్ని కనుక నువ్వు చూస్తే అసలు ఏమైపోతావో అంటారనమాట. అనగానే ఈయనకి ఆలోచనలో పడతాడు, ఇంతకు మించింది ఇంకా భూమి మీద ఉందా, నేను నమ్మను కాక నమ్మను అంటాడు. నువ్వు నాతో వస్తే చూపిస్తానంటాడు. వస్తాను, చూపించకపోతే ఏం చేస్తావు అంటాడు. నువ్వు నమ్మితే ఏం చేస్తావని అడుగుతాడు. నేను నిజంగా ఇంతకు మించినటువంటి అందాన్ని ఆనందాన్ని చూపిస్తే నా జీవితం అంతా నువ్వు చూపించినటువంటి ఆ అందానికి ఆనందానికి దాసోహం అవుతాను అంటాడు. అలాగే అయ్యాడు అవ్వలేదా? దాసోహం అవుతాను అంటాడు. సరే పద నడు అంటాడు. తీసుకెళ్ళి ఒక గుళ్ళో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తాడు ఆయనతో. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మన ఆలోచనలు తగ్గుముఖం పట్టి ఇవన్నీ కూడా పరిశూన్యం అవుతాయో, ఆలోచనలన్నీ అయిపోతాయో, అప్పుడు మన లోపలికి విశ్వశక్తి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తితో మన శరీరం అంతా ఫుల్ఫిల్ అవుతూ ఉండగా మనకి ఉద్భవించే దాని పేరే బ్రహ్మానందము. ఏమండి, ఆనందం ఎక్కడా కూడా దొరకదు, సాధన ద్వారా మాత్రమే సాధించుకోవాలి. విషయానందం మీకు ఇవ్వచ్చు, భజనానందాన్ని మీకు చూపించవచ్చు, కానీ బ్రహ్మానందాన్ని మాత్రము ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే సాధించుకోవాలి. ఓకేనండి. అప్పుడు అన్నమయ్య ఏమవుతాడు, ఈ బ్రహ్మానందాన్ని అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఆయన లైఫ్ అంతా మారిపోయింది. ఇక్కడ 100 రూపాయలకి అయితే ఇక్కడ 200, ఇక్కడ 500 పెట్టామనుకోండి, ఏది కోరుకుంటారు? తక్కువ చెప్పారు, 500 కోరుకుంటాం. ఇక్కడ మీకు 500 వచ్చిన తర్వాత మీరు 100 చూస్తారా? ఇంకా 100, 200 తక్కువగా కనపడవా? 500 అయితే గొప్పది అనుకుంటారా, అనుకోరా? అలాగే ఈ బ్రహ్మానందాన్ని పొందిన తర్వాత అండి మనకి కలిగేది ఏంటంటే, ఈ చిన్ని ప్రాపంచిక వ్యామోహాల్లో పడిపోయి ధ్యాన సాధనని మనం నిర్లక్ష్యం చేసేటువంటి వైఖరి పోతుంది సాధన చేయడం ద్వారా. ఈ ఆనందాల కోసం మనం ఈ గొప్ప స్థితిని వదులుకోవడానికి ఇష్టపడం. ఇక అక్కడ నుంచి అన్నమయ్య రూట్ అంతా మారిపోయి తెల్లారు లేచిన కాంచి ఆ ధ్యానంలోనే ఉంటాడు. ఉంటే మరదలు వెళ్ళి పావారా ఆడుకుంటుందాం, ప్రాపంచకం, భజనానందం, విషయానందం దా అంటది. ఒక మరదల పేరేమన్నా విషయానందం, ఇంకో మరదల పేరేమన్నా భజనానందం రా అంటారు. నేను రాను, మీ ఇద్దరిని మించిన దాన్ని నేను ఇంకో దాన్ని చూశాను, దాని పేరే బ్రహ్మానందం అంటారు. అర్థమవుతుందండి? అంటే ఇది తల్లికి అనుమానం వస్తుంది. ఎప్పుడు వీడు ఈ విషయానందం బ్రహ్మానందంతో ఆడుకునేవాడు ఒక్కడే కూర్చుని ఉంటున్నాడు ఏంటని. ఎందుకంటే బ్రహ్మానందం చూపించేది కాదు, కనిపించేది కాదు. అర్థమవుతుందండి? ఆ బ్రహ్మానందం ఎలా పొందాడో చూడండి అన్నమయ్య. అన్నమయ్యతో మాట్లాడింది ఎవరు? సాక్షాత్ భగవంతుడే వచ్చాడు కిందకి. భగవంతుడే మీతో మాట్లాడినా సరే మీరు మీ ఇంద్రియాలతో ఆయన్ని చూడలేరు, ఆయన మాట వినలేరు. ఈయనే భగవంతుడని మీరు తెలుసుకోలేరు. అర్థమవుతుందండి? ఈ ఇంద్రియాలకి అతీతుడు భగవంతుడు. అన్నమయ్యని గుర్తుకుంది ఎవరు? ముట్టుకుంది, స్పర్శించింది ఎవరు? సాక్షాత్ భగవంతుడే. చూడండి, భగవంతుడే వచ్చి అన్నమయ్యని ముట్టుకున్నాడు, అన్నమయ్యతో మాట్లాడాడు. ఆయన భగవంతుడని నమ్మాడా? ఆయనతో గొడవ పడ్డాడు. అవునా కదా? ఎప్పుడైతే తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోపెట్టాడో ఆ ధ్యానం ద్వారా చూశాడు మళ్ళీ భగవంతుడి తత్వాన్ని. అర్థమైందండి? భగవంతుని ఈ నేత్రాలతో చూడలేము, భగవంతుని మన లోపల నుంచి మనం దర్శించగలుగుతాము. ఎలా దర్శించగలుగుతాము అంటే మన హృదయమే దైవ మందిరం. ఈ హృదయాన్ని దయతో నింపుకుంటే ఇదే దైవ మందిరం. ఏమండి? కాఠిన్యంతో నింపుకుంటే ఇదే రాక్షస మందిరం. అర్థమవుతుందండి? ఇక్కడ ఒక బుట్ట పెట్టాను, ఆ బుట్ట నిండా చెత్త వేసాను, దాన్ని ఏమంటారు? అప్పుడు చెత్త బుట్ట అంటారు. చెత్త అంతా తీసేసా, పూలు వేసా, అప్పుడేమంటారు? పూల బుట్ట అంటారు. అవునా? దీనికి వాల్యూ ఎక్కువ, దానికి వాల్యూ ఎక్కువ. పూల బుట్టకే వాల్యూ ఎక్కువ. దీని నుంచి ఏమొస్తుంది? పరిమళం వస్తుంది. ఆ చెత్త బుట్ట నుంచి ఏమొస్తుంది? దుర్గంధం వస్తుంది. అవునా కాదండి? అలాగే ఈ హృదయంలో కూడా మీరు భగవంతుని కనుక పెట్టుకుంటే, భగవంతుని యొక్క మాటలు, భగవంతుని యొక్క ఆలోచనలు, ఏమండి ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని కనుక పెట్టుకుంటే ఇది దైవ మందిరంగా అవుతుంది. అందుకే ఆంజనేయ స్వామి తన హృదయాన్ని చీలిస్తే లోపల శ్రీరామచంద్రుల వారు కనిపించారు. అంటే తన హృదయం నిండా ఎవరున్నారు? భగవంతుని యొక్క తత్వమే ఉంది. అర్థమవుతుందండి? మన హృదయాలు చీల్చి చూసుకుంటే ఎవరు కనిపిస్తారు?
మన ఎనిమీస్ కనిపిస్తారు. అత్తకి కోడలో, కోడలకి అత్తో, లేకపోతే తోటి కోడలో, లేదా మనం అంటే గిట్టనోళ్ళు, మనం నచ్చనోళ్ళు వీళ్ళే కనిపిస్తారు కళ్ళు మూసుకుంటే. అర్థమవుతుందండి? వాళ్ళని తీసేసి ఆ ప్లేసులో భగవంతుని పెట్టుకోవాలి. భగవంతుని పెట్టుకోవాలంటే ఈ మనసుని శూన్యం చేసుకోవాలి. ఈ మనసుని శూన్యం చేసుకున్నప్పుడే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. దానికోసమే ధ్యాన సాధన. అర్థమవుతుందండి? అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏమని, ఏనాయన నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, చూడండి ప్రాపంచకంలో ఉన్నాడు బాగానే ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే అది వదిలేసి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఎలా కనిపిస్తాడంటే ఈ నిన్నటిదా బాగానే ఉన్నాడు, ఏంటి ఈ మధ్య ఏమైంది వీడికి అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి నడక మారిపోతుంది, వాడి మాట మారుతుంది, కాస్త వాడి ఆలోచనలు మారుతాయి. అప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళతో ఉసిపోని కబుర్లు తగ్గిస్తాడు. తగ్గించేపాటికి ఈ రోగం వచ్చినోడికి రోగం చూస్తే ఏమనిపిస్తుంది, వీడికి ఏం రోగం అనుకుంటాడు. అర్థమవుతుందండి? అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చి అడుగుతారనమాట, ఏమైంది నాయన నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా అని. అంటే అప్పుడు అన్నమయ్య చెప్తారనమాట, ఏమని అంటే కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడగు తిరువెంకటాధీశుని కన్నానమ్మ నేను కలగన్నాను. చూశాను అనలా, ఫస్ట్ చూశాడు కానీ ఆయన దేవుడు అని తెలియలేదు. ఇప్పుడు ఏం చేశాడు, ధ్యానంలో కలగంటి, ధ్యానంలో నేను ఆ భగవంతుని చూశానమ్మా, ఆ భగవంతుని యొక్క రూపాన్ని చూశాను, ఎంత అందమైందో ఆ రూపము. ఆ భగవంతుని నుంచి వచ్చే ఆనందాన్ని నేను అనుభూతి చెందానమ్మా. ఆ ఆనందం ఉంది, ఈ ఆనందాలన్నీ దిగదుడుపమ్మా అని ఆ ఆనందానికి తన జీవితం మొత్తం కూడా దాసోహం అవుతాడు. అవునా కదండి? అప్పుడు దాకా ఆయన రచించిన రచనలన్నీ ఒకలాగా ఉన్నాయి. ఆయన పాడుకున్నటువంటి పాటలన్నీ కూడా అక్కడ నుంచి ఆయన పాటలన్నీ కూడా భగవంతుని గురించి పాడాడు. గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందాడు. అవునా కదా? దీని పేరే బ్రహ్మానందము. అది సాధన ద్వారా మాత్రమే సాధించుకునేది. ఇప్పటికి ఎన్ని ఆనందాలు అయినాయి? 3 ఆనందాలు అయినాయి. ఈ మూడిట్లో ఏది కావాలి మనకి? విషయానందం, భజనానందం వద్దా? అవి కూడా కావాలి, కానీ వాటితో ముడిపడి ఉండకూడదు. అర్థమవుతుందండి? అన్నీ కావాలి, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంటెడ్గా ఉండాలి. అందుకే పత్రి మహారాజ్ ఏం చెప్తారంటే మధ్య మార్గం అని చెప్తారు. అర్థమవుతుందండి? అది ఉండకూడదు, మితి ఉండకూడదు, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావాల్సినంత తినాలి. అలాగే ప్రాపంచకం వద్దంటే కావాలి, ఆ సౌకర్యాలన్నీ కూడా మన కోసమే ఏర్పరచుకుందాం మనం, కానీ వాటిలోనే మునిగి బ్రహ్మానందాన్ని వదులుకోకూడదు. 3 రకాలైనటువంటి ఆనందాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిని కూడా మించింది ఇంకోటి ఉంది, చెప్పుకొని చూద్దాం. ఆత్మానందం పేరే బ్రహ్మానందం. బ్రహ్మం అన్న ఆత్మ అన్న ఒకటే, ఓకేనా? ఈ మూడింటిని కూడా మించిన ఆనందం ఇంకోటి ఉందండి. సాధన ద్వారా మనం పొందే ఆనందమే హైయెస్ట్, అది వస్తే చాలేక. కానీ దీన్ని కూడా మించినటువంటి ఆనందం ఇంకోటి ఉంది. దాని పేరు ఏంటంటే షిరిడి సాయిబాబా వారి గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? ఆ గుడి మీద రాసి ఉంటుంది, ఆయన పేరులోనే ఉంటుంది, ఆయన పేరులోనే ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇందులో మీకు ఒక ఆనందం పేరు వినిపించిందా? సచ్చిదానందం. సచ్చిదానందం అనే ఆనందం ఇంకోటి ఉంది, అది షిరిడి సాయిబాబా వారు చెప్పారు. మరి ఆనందం ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే సచ్చిత్ ఆనందం. మన చిత్తంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చెబుతుండగా వినేవారు వాళ్ళ కళ్ళ ద్వారా ఆనందిస్తే ఆ కళ్ళని, వారి యొక్క ఆనందాన్ని ఈ కళ్ళు చూసినప్పుడు కలిగేటువంటి ఆనందమే సచ్చిదానందం. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్లు వచ్చారు, దగ్గరగా 70 కిలోమీటర్లు వచ్చారు, 1 గంట 2 గంటలు క్లాస్ చెప్తానికి. ఎందుకంటే ఈ ఆనందం కోసమే. మా ధ్యానులందరికీనమ్మా ఆయన ఏదన్నా అడిగినప్పుడు పక్కవారు చెబుతారులే, నేను చెప్పపోయినా పర్లేదని అనుకోమాకండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ప్రశ్న అడిగినప్పుడు చెప్పండి. 2, ఆయన మీకు అర్థమయ్యేటట్టు మంచిది చెప్పినప్పుడు చెప్పండి. 1, మీరు స్పందిస్తున్నారా లేదా అనేది అక్కడ ఉన్న మాస్టర్కి ఎలా తెలుస్తుంది అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు కానీ, లేకపోతే
ఆయన చెప్పిన దానికి మీరు సంతోషిస్తున్నారని కానీ ఆయనకు అర్థమైతే ఇంకా ఇంకా ఒక మహాసముద్రం లాగా వస్తుంది అక్కడి నుంచి జ్ఞానం మనకి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే, అంటే సార్ చెప్పింది కొంచెం నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. విన్నారా ఎప్పుడన్నా? భగవద్గీతలో ఈ పదం వస్తుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే జ్ఞానం అనేది అందుతుంది. భగవద్గీత 18 అధ్యాయాలు. మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము, అంటే అర్జునుని యొక్క ప్రశ్న. రెండవ అధ్యాయం పేరు సాంఖ్యయోగం, అంటే కృష్ణుడు భగవంతుని యొక్క జవాబు సమాధానం. దీంతో భగవద్గీత క్లోజ్ అయిపోయింది. ఈయన ఏదో ప్రశ్న అడిగాడు, దీనికి ఏదో సమాధానం చెప్పాడు 2వ అధ్యాయంలో. ఇక్కడతో భగవద్గీత అయిపోయింది. ఇంకా 16 అధ్యాయాలు ఎందుకు చెప్పాడు భగవంతుడు శ్రీకృష్ణుడు? ఎందుకు చెప్పాడంటే అర్జునుడి యొక్క శ్రద్ధ. ఏమండి, కర్మయోగం చెప్తే కర్మయోగమా? కర్మయోగంలో జ్ఞానం గురించి మాట వస్తే జ్ఞానం అంటే ఏంటి కృష్ణ? జ్ఞానం గురించి చెప్తే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి కృష్ణ? ఒకదానికోటి ప్రశ్నలు సంధిస్తూ ఈ 2 అధ్యాయాలతో అయిపోయే భగవద్గీతని 18 అధ్యాయాల దాకా తీసుకెళ్ళింది ఎవరు? అర్జునుడే, కృష్ణుడు కాదు. కృష్ణుడి దగ్గర ఆల్రెడీ ఉంది, అర్జునుడు తీశాడు బయటికి. అర్థమవుతుందండి? అందుకే సీరియస్గా కూర్చోమాలి. నాకు సీరియస్ అంటే భయం. చక్క సరదాగా, నేను పెద్ద మాస్టర్నేం కాదండి, ఏదో నాకు తెలిసింది చెప్పడానికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఏ ఆనందం గురించి తెలుసుకున్నాము? సచ్చిదానందం. ఆనందం ఎలా పొందొచ్చు? మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎదుటి వారికి పంచితే వారు ఆనందిస్తే. ఇప్పుడు మీకు ధ్యానం తెలిసింది, ఎవరికో వెళ్ళి చెప్పారు, వారు ధ్యానం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏదో సమస్యలు పోగొట్టుకుని మీకు వచ్చి చెప్తారు. ఏమని? మీరు ధ్యానం నాకు చెప్పారు కాబట్టి ఆ రోజు నాకు ఈరోజు ఇంత బాగుంది అంటారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏదో సాధించాం మేము, ద ఛాంపియన్ అనిపిస్తుంది. దాని పేరే సచ్చిదానందం అండి. అందుకే సేవ చేయాలి. సేవ ద్వారా సచ్చిదానందం కలుగుతుంది. అందుకే షిరిడి సాయిబాబా వారు ఎక్కువ సేవ చేసేవారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు ఈ సచ్చిదానందం కోసమే అందరికీ కూడా ఏమేం కావాలో వారి యొక్క సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించి చెప్పేవాళ్ళు భక్తులందరికీ కూడా, వారి శిష్యులకి. అర్థమవుతుందండి? 1 విషయానందము, 2 భజనానందము, 3 బ్రహ్మానందము, 4 సచ్చిదానందము. ఇది లాస్ట్ ఆనందము. ఓకేనా? అంటే ప్రచారము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చెప్పుకుందాము? శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడనమాట. ఏమని అంటే, బావా, వాయువుని బంధించడం చాలా కష్టం, వాయువుని బంధించగలమా? అలాగే మనసు ఏంటి? వాయువు లాంటిది. మరి ఆ మనసుని మనం కట్టడి చేయడం అంటే ఎంతో కష్టమైనటువంటి పని. కృష్ణుడైనా అది చేయమన్నాడు, ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేయాలంటే మనసుని కట్టడి చేయాలి. అది అటు అటు పరుగులు పెడతా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద కూర్చోబెట్టాలి. మళ్ళీ అది పరిగెడుతుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి శ్వాస మీద కూర్చోబెట్టాలి. చాలా కష్టమైన పని. చాలా తేలిక అనుకుంటాం. ఇది చాలా కష్టం కదా, ఇది ఎలా సాధ్యమో అని అడుగుతారు. అడగంగానే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేను చెప్తాను సార్, నాకు బాగా ఇష్టం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా సాధ్యమవుతుంది అన్నారు. వైరాగ్యం అనే పాటికి మనకి ఎన్ని రకాల వైరాగ్యాలు ఉన్నాయి? చాలామంది వైరాగ్యం అనే పాటికి ఏదో ఒక వైరాగ్యం ద్వారా మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళొచ్చు, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు అనుకుంటారు. ఎన్ని రకాల వైరాగ్యాలు ఉన్నాయి? 1 శ్మశాన వైరాగ్యం, 2 ప్రసూతి వైరాగ్యం, 3 పురాణ వైరాగ్యం. ఇదే అర్థమవుతుందండి? ఫస్ట్ది ఏంటిది? శ్మశాన వైరాగ్యం. అంటే అది ఎలా కలుగుతుంది? ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోతారు, వాళ్ళతో పాటు మనం కూడా శ్మశానానికి వెళ్తాం. అక్కడ ఆ శవాన్ని పెట్టి అక్కడ దాన సంస్కారం కాల్చేటప్పుడు ఎక్కడ లేని వేదాంతం, ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేది. ఎలాంటి వాళ్ళకన్నా ఏముండదురా, అంతా మట్టి. ఏం తీసుకెళ్ళాడు చూడు, నిన్న దాకా ఎంత కోట్ల మీద తిరిగాడు, ఇవాళ ఏం తీసుకెళ్ళాడు. మనం కూడా అంతేరా, ఏ రోజుకైనా ఈ కుమ్మల ఆటలు, ఈ డబ్బు మీద వేమాలు ఇవన్నీ మానేసేసి
చక్కగా మనం కూడా మంచిగా బతకాలంటాడు ఆ గట్టు మీద ఉన్నంతసేపు. అక్కడ ఆ పని అయిపోద్ది, స్నానాలు చేసేస్తారు, బయటకు వచ్చేస్తారు, రోడ్డు ఎక్కేస్తారు. రాగానే నీటికి ఎవడో కనపడతాడు, వీడి దగ్గర కింద వారం 2000 ఎవడో అప్పు తీసుకున్నాడు, ఆడు చొక్కా పట్టుకుంటాడు వెళ్ళి. ఆడి పాపం చెప్తాడు, అన్న నాకు ఇంట్లో కాస్త పనులు లేవన్నా, పరిస్థితి బాగోలేదన్నా, ఇంకొక 2 రోజులు టైం ఇవ్వని ఇస్తాడు. ఏయ్ నా 2000 ఇస్తావా చస్తావా? ఈ శ్మశాన వైరాగ్యం ఎక్కడి వరకు ఉంది? రోడ్డు చివరి దాకా వచ్చింది. అర్థమైందండి? ఈ వైరాగ్యం ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. రెండవది ప్రసూతి వైరాగ్యం. చూడండి, ఆడవాళ్ళు ఉన్నారు ఏమనుకోమాకండి. ప్రసూతి వైరాగ్యం అంటే బిడ్డని కనేటప్పుడు స్త్రీ ఎంతో బాధపడుతుంది, ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తుంది. అనుభవించేటప్పుడు ఏమనుకుంటుంది, మళ్ళీ చేస్తే ఇంకో బిడ్డని కనకూడదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇక్కడ అయిపోయింది, ఈ హాస్పిటల్లో ఇంజక్షన్లు, ఈ ఆపరేషన్లు, ఈ కోతలు నా వల్ల కాదు బాబు, ఇక మళ్ళీ నేను ఇంకో బిడ్డను కొన్నాను. ఈ బిడ్డ కాస్త పుట్టి కొంచెం పెరిగి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఆయన చూడంగానే ఏమనిపిస్తుంది, ఈ బొట్టోడికి తోడు ఇంకో బొట్టదాన్ని ఉంటే బాగుంటుంది తోడు. అవునా? ఇంట్లో ఒక్కలే ఉంటే బాగుంటుందా? ఆడపిల్ల పడితే మగపిల్లడు ఉండాలనుకుంటారు, మగపిల్ల పడితే ఇంకో ఆడపిల్ల కావాలని కోరుకుంటారు. అలా మళ్ళీ సరా మామూలే. అర్థమవుతుందండి? ఇది కూడా తాత్కాలికమైనటువంటి వైరాగ్యమే. తర్వాతది మూడో వైరాగ్యం ఇదే పురాణ వైరాగ్యం. ఇక్కడికి వచ్చినప్పుడు చక్క మంచి మాటలు యోగుల గురించి, ధ్యానం గురించి అందరు మాస్టర్స్ చక్క నెలకో మాస్టర్ వచ్చి చెప్తున్నారు. అవి విన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇదే సత్యం, ఇక దీన్ని మించింది లేదు, పత్రిజీ చెప్పిన దాన్ని మించింది లేదు, ఇక ఆయన చెప్పిందే కరెక్ట్, ఎలాగైనా సరే ఇదంతా డెవలప్ చేసేయాలి, ఇక్కడ అద్భుతమైన సేవ చేయాలి, నెల కాదు 15 రోజులకు ఒకసారి క్లాసులు పెట్టుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది. ఇది అయిపోద్ది, పురాణం అయిపోద్ది, ఇక్కడ సాయంత్రం అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టీవీలో ఏ సీరియలే వస్తుంది, ఇక మళ్ళీ అందులో పడిపోతాం. ఇవ్వాలైనా ఈ కోడలు ఈ అత్తని చంపుద్దా చంపదా ఈ ఎపిసోడ్లో అయినా, ఎందుకంటే 10 ఎపిసోడ్ల నుంచి అదే చూపిస్తారు. ఈ ఎపిసోడ్లో అయినా సరే అది చూపిస్తే టెన్షన్ రిలీజ్ అవుద్ది అని చెప్పి మళ్ళీ ప్రాపంచకంలో పడిపోతాము. ఓకేనండి? ఇది కూడా తాత్కాలికమైనదే. వీటన్నిటిని మించినటువంటి వైరాగ్యం రావాలి. ఏంటి ఆ వైరాగ్యం అంటే, నేను ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపాన్ని, ఆత్మ పదార్థాన్ని నేను అని సాధన ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు వైరాగ్యం వస్తుంది. ఎంతమంది ఎన్ని మాటలు వచ్చి చెప్పినా కూడా కాసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. సాధన 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 ద్వారా వచ్చిందే మనకి నిలబడుతుంది. అర్థమవుతుందండి? తర్వాత వైరాగ్యం అయిపోయింది కదా, వైరాగ్యం అయిపోయింది. ఇప్పుడు సన్యాసం గురించి తెలుసుకుందాం. ఎప్పుడో అప్పుడు ఇసుకు పడుద్ది ఇంట్లో, ఇసుకు పుట్టినప్పుడు ఈ రెండే వస్తాయి. ఒకటి వైరాగ్యం, రెండోది సన్యాసం తీసుకుంటా. ఒకటి వైరాగ్యం, వీళ్ళందరూ ఈ బిడ్డలు మన బిడ్డలు ఏంటి, అడ్డాల నాడు బిడ్డ కానీ గడ్డం వచ్చిన తర్వాత మన బిడ్డ ఏంటి అని వైరాగ్యం పడుతుంది. తర్వాత మళ్ళీ నా అయ్యని అమ్మాయి అంటాం. అవునా? అలాగే సన్యాసం, నేను సన్యాసం తీసుకుంటాను అంటారు. ఈ సన్యాసంలో కూడా 4 రకాలైనటువంటి సన్యాసాలు ఉన్నాయి. గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా ప్రాపంచికాన్ని వదిలేసి నేను గొప్ప గురువుగా మారడానికి 4 రకాలైనటువంటి సన్యాసాలు తీసుకుంటున్నారండి. ఏంటంటే మొట్టమొదటి సన్యాసం పేరు ఏంటంటే మర్కట సన్యాసం. రెండవది ఆపత్ సన్యాసం, మూడవది వివిధిస సన్యాసం, 4వది విద్వత్ సన్యాసం. ఓకేనా? ఈ 4 గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి ఏంటిది? మర్కట సన్యాసం. మర్కటం అంటే ఇదన్నమాట. ఓకేనా? ఇంట్లో భార్య నానా పోరు పెడుతుంది. వీడికి ఏమనిపిస్తుంది అంటే, ఈ సంసారం మాయ, ఈ ప్రాపంచకం మాయ, భగవంతుడు ఒక్కడే గొప్పవాడు, కాబట్టి నేను సన్యసించేస్తాను, ఇక నుంచి ఈ సంసార బంధాలన్నింటినీ వదిలేస్తానని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోతాడు. వేరే ఊరు వెళ్ళిపోయి ఎప్పుడు భార్యలే పోరంటారు. ఏమో మరి అది అలా కలిసి వచ్చేసింది. దానికి కూడా ఒక ప్రాబ్లం ఉంది.
భార్యలు పోరు పెడితే భర్త పారిపోగలడు, భర్త పోరు పెడితే భార్య ఎక్కడికి పారిపోలేదు, పారిపోకుండా నిలబడగలదు. అందుకే భార్యలు పోరాడు అని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోతాడు. వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత మరి ఈయనకి అక్కడ కూడా ఈయనకు కొన్ని అవసరాలు ఇవి కావాలి కాబట్టి ఏం చేస్తాడంటే అక్కడ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారం మామూలే. మళ్ళీ అక్కడ ఆ సంసారాన్ని వదిలేసి ఇంకా నాకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది సన్యాసం తీసుకుంటా మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట మళ్ళీ అదే కాపురం పెడతాడు. దీని పేరు ఏంటంటే మర్కట సన్యాసం అంటారు. అంటే ఎక్కడ కూడా నిశ్చలంగా ఉండలేరు. ఒక దృఢ సంకల్పం, ఒక మాట అన్నామంటే ఆ మాట మీద నిలబడాలి, ఒక గీత గీసామంటే ఆ గీత మీద నిలబడాలి. ఇక్కడ తీసుకుంటారు, అక్కడ మర్చిపోతారు. ఇక్కడ ఏదో చెప్పేస్తాం వచ్చేది అలా ఏదో చేసేద్దామని తర్వాత మర్చిపోతాం మనం. ఓకేనండి, దీన్ని మర్కట సన్యాసం అంటారు. తర్వాతది ఆపత్ సన్యాసం. అంటే చాలామంది ఫస్ట్ నుంచి బతికిన తర్వాత లాస్ట్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడైనా సన్యాసం తీసుకుంటే మనకి పైన టికెట్ రిజర్వేషన్ అవుతుంది. ఏంటి ఆ టికెట్? మోక్షము, ముక్తి. అవునా? కాబట్టి లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత సన్యాసం తీసుకుంటారు. దీన్నే ఆపత్ సన్యాసం అంటారు. ఇప్పుడు సన్యాసం తీసుకుని పైకి వెళ్ళిపోయి ముక్తి మోక్షాన్ని పొందేయచ్చు, అప్పుడు దాకా ఎలాగైనా జీవించనివ్వండి అని చెప్పి ఆపద వచ్చినప్పుడు తీసుకునే సన్యాసం పేరే ఆపత్ సన్యాసము అంటారు. బతికున్న నాళ్ళు కూడా భగవంతుని నామస్మరణ చేయరు. చనిపోయే ముందు ఆ నామాన్ని స్మరిస్తే అయినా ముక్తి వస్తుంది అనుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక ఆయన అంట వాళ్ళని ఆస్తిపాస్తులు సంపాదించాడంట. ఎవరికి 10 పైసలు కూడా దానం చేయాల. పిల్లలకి వాళ్ళకి బోళ్ళని ఆస్తులు ఇచ్చాడు. ఇచ్చి లాస్ట్ చనిపోయే సమయంలో ఉన్నాడు గడియల్లో. ఇంకా కాసేపటికి చనిపోతాడు. కాసేపటికి చనిపోయి వాడు ఎలా ఉంటాడు? వృద్ధుడు, చెవులు పనిచేయవు, చూపు పనిచేయదు, మాట సరిగ్గా పనిచేయదు, ఒక్కొక్కటి పడిపోతూ ఉండి. అవునా? ఈ పిల్లలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అరే నాన్నగారు మనకి ఎంతో ఆస్తిపాస్తులు ఇచ్చాడురా, ఆయన కూడా నోరు కట్టుకుని సంపాదించి మరి మనకి పెట్టాడు, ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, ఏ పుణ్యాన్ని సంపాదించుకోలేదు, ఎదుటోళ్ళ దగ్గర లంచాలు తీసుకుని ఎదుటోళ్ళ నోరుని కొట్టు కూడా సంపాదించి మనకి పెట్టాడు, పాపం ఈయన చచ్చిపోతున్నారు ఇప్పుడు, కాబట్టి ఈయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడురా. కాబట్టి మనం ఏం చేద్దామంటే చనిపోయే ముందు నారాయణ అంటే వాళ్ళకి ఆ పాపాలు చేసిన పాపాలన్నీ కూడా బతుకున్నప్పుడు చేసిన పాపాలన్నీ కూడా పోయి వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట, పుణ్యం వస్తుందంట వాళ్ళకి. ఎలాగైనా సరే కొద్దిగా పుణ్యం ఆయన సంపాదించుకునేలాగా చేద్దామరా అని చెప్తారు. అని చెప్పి దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కూర్చుని నారాయణ అని అంటాడు. ఈయనకేమైంది? ఈ వెళ్ళిపోయినాయి. జై శ్రీరామయ్యి ఏమైంది? ఈ వెళ్ళిపోయినాయి. వినిపిస్తలా ఈయనకి. నారాయణను అంటాడు. అంటే చనిపోయే లోపైన ఒక్కసారైనా సరే భగవంతుని నామాన్ని స్మరించేలాగా చేద్దామని. ఈయనకి వెళ్ళిపడతలా. ఏంటి 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 అని నన్ను దిక్కులు చూస్తాడు. ఈ లోపు ఒకటికి ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? తీసుకొచ్చి నారం తీసుకెళ్ళి చూపిద్దాంరా. చూపిస్తే దీన్ని చూసైనా సరే నారా అంటాడు. అప్పుడు మనం ఆయన అందాం అనుకుందాం. ఎలాగోలా కూడా నారాయణ అనేస్తాడు. అనిపించేద్దాంరా, ఇక ఈ పనైనా మనం చేద్దాం ఎలాగోలని చెప్పి వీళ్ళు పీసుని తీసుకొస్తాడు. నారం తీసుకొచ్చి ఆయన ముందు ఎట్టా కలుపుతాడు. ఇదేంటో చెప్పినానా అని అనగానే దాని అంగ చూసి ఆయన ఏమంటాడు? ఇది పీచురా అని చెప్పి ఢామని చచ్చిపోతాడు. చూసారండి? అంటే అజ్ఞానికి చనిపోయే ముందు కూడా భగవంతుని నామం పలికేటువంటి అర్హత లభించదండి. భగవంతుడు కోరుకుంటేనే, భగవంతుడు అనుమతి ఇస్తేనే భగవంతుడి నామానైనా సరే స్మరించేటువంటి అర్హత మనకు వస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆత్మజ్ఞాన మార్గంలోకి మనం వచ్చామంటే ఎంతోమంది గురువుల అనుమతి, భగవంతుని యొక్క అనుమతి ఉంటేనే వచ్చి ఇక్కడ కూర్చుంటామండి. ఇది స్పెషల్ చైర్, ఇది మీకు స్పెషల్ కేటగిరీ. మీరు అందరూ అల్పులు అనుకోమాకండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటేనే గొప్ప యోగులు, ఎన్నో జన్మలు ఎన్నో అనుభవించేసి ఇది కాదు అని చెప్పి తెలుసుకుని సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చాము ఈరోజు. అందుకనే మనం డెడికేషన్గా ఉండాలి. ఓకేనా? తర్వాత
ఇంకోటి ఏంటిది? ఇంకో సన్యాసం పేరు వివిధిష సన్యాసం. ఈ 2 సన్యాసాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ 2 సన్యాసాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. మూడవది వివిధిష సన్యాసం. వివిధిష సన్యాసం అంటే ఏంటంటే, ఒక సత్యాన్ని తీసుకుని నేను ఆ సత్యాన్ని ఎలాగైనా సరే నేను సాధించాలి అని చెప్పి ఆ సత్యాన్ని సాధించడం కోసం దేన్నైనా సరే త్యాగం చేయడం. అలా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చరిత్రలో? బుద్ధుడు ఉన్నాడు. సన్యాసం గురించి చెప్తున్నా. బుద్ధుడు సత్యహరిశ్చంద్రుడు సన్యాసం తీసుకున్నాడా? బుద్ధుడు ఏం చేశాడంటే, తనకి రాజ్య సంపదలు ఉన్నాయి, సుఖభోగాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా తృణప్రాయంగా వాటిని వదిలేసి నాకు సత్యమే కావాలి, నేను దాన్నే సాధించాలి అని చెప్పి వీటన్నిటిని వదిలేసి వెళ్ళి ఆ సత్యాన్ని పట్టుకుని ఆ సత్యాన్ని ఆయన ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకున్నాడు. దీన్నే వివిధిష సన్యాసం అంటారు. అర్థమవుతుందండి? అలాగే వివేకానందుల వారు కూడా చేశారు. వివేకానందుల వారు 14 ఏళ్ల వయసులోనే సన్యాసించి తనకి ఒక భార్య బిడ్డలు ఇవేమి వద్దనుకుని సన్యాసించి సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానాన్ని ఆయన పొందారు, బుద్ధుడు పొందారు. కానీ అవి పొందడం గురించి ఏం చేశారంటే ప్రాపంచిక జీవితాన్ని అన్నింటినీ వదిలేశారు. ఓకేనండి. కానీ వివేకానందుల వారి గురువు గారు రామకృష్ణ పరమహంసల వారు తనకి భార్య ఉంది, సంసారం ఉంది, ఇల్లు ఉంది, అన్నిట్లోనూ ఉంటూనే ఆయన ఆత్మజ్ఞానంలో జీవించాడు. అర్థమవుతుందండి? అన్నిట్లో ఉంటూనే వివేకానందుల వారికి గురువు గారు అంటే ఆయన ఎంత గొప్పవాళ్ళో చూడండి. రామకృష్ణ పరమహంస గారు అన్నిట్లోనూ ఉంటూనే ఆయన ఆత్మతత్వాన్ని సాధించాడు. దీన్నే ఏమంటారు అంటే సంసారంలో నిర్వాణం అంటారు. సంసారంలోనే నిర్వాణం చెందాలి. అర్థమవుతుందండి? సంసారాన్ని వదిలేసి నిర్వాణం చెందడం కాదు. రామకృష్ణ పరమహంసల వారే మనకి ఎగ్జాంపుల్. అర్థమవుతుందండి? ఆయనకిలాగే మనం కూడా మన కుటుంబ బాధ్యతలు ఏమండి, మనకున్నటువంటి బంధాలు వీటన్నిటిని చూసుకుంటూ మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు వీటన్నిటిని సక్రమంగా నిర్వర్తించుకుంటూనే మనము సన్యసించాలి. అంటే ఆధ్యాత్మిక సాధనలు చేయాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఇందులో ఉంటూనే దీన్ని సాధించాలి. అర్థమవుతుందండి? దీన్ని ఏమంటారంటే విద్వత్ సన్యాసం అంటారు. విద్వత్ సన్యాసం అంటే వాళ్ళు సంసారంలోనే ఉంటారు కానీ సన్యాసిస్తారు కానీ నిర్వాణాన్ని పొందుతారు. రామకృష్ణ పరమహంసల వారి లాగా. ఓకేనండి. పత్రిజీ మనకి బోధించింది అదే. ఏం బోధించారు ఆయన? సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందాలి అని చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి. ఓకేనా? మరి ఓకే అండి. ఆనందం గురించి తెలుసుకున్నాం. ఆనందంలో గొప్ప ఆనందం ఏంటనేది తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక సాధనలో ఎదగాలి అంటే ఒకటి వైరాగ్యము, రెండోది సన్యాసం అనుకున్నారు. వాటిలో ఏది సరైనది, ఏది బెస్ట్, ఏది సరికానిది అనేది తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసుకుంటూ అసలు ధ్యానం ద్వారా, ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నాం కదా మనందరం, ధ్యానం ద్వారా వచ్చే బహుమతి ఏంటి? ధ్యానం ద్వారా మనందరికి ఏదేదో వస్తుందని చెప్తున్నారు కదా, అన్నిటికన్నా గొప్ప బహుమతి ఏంటి? ధ్యానం ద్వారా ఏమొస్తుంది? జ్ఞానము, ప్రశాంతత. అంటే ఈ పేరులోనే ఉంది. ధ్యానం ద్వారా వచ్చే బహుమతి అంటే మతి ఇది, బహు అంటే ఎక్కువ, బహుమతి అంటే ఈ మతి ఎక్కువ, పెద్ద బుర్ర వస్తుందని అర్థం. అర్థమవుతుందంటే అదే బహుమతి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా వచ్చే బహుమతి ఏంటి? బహుమతి వస్తుంది, బహుమతి వస్తుంది. అంటే మనకి జ్ఞానం పెరుగుద్ది. ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరుగుద్ది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అర్థమవుతుందండి? మరి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మన కర్మలు ఏమవుతాయి? దగ్ధం అయిపోతూ ఉంటాయి. మరి కర్మలు దగ్ధం అయిపోతున్నప్పుడు మన స్థితి ఏ స్థితిలోకి వెళ్తుంది? ఆనందమైనటువంటి స్థితిలో మనం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందండి? ప్రతి జీవి కూడా ఎలా జీవించాలనుకుంటుందంటే ఆనందంగానే జీవించాలనుకుంటుంది. ఎవరు కూడా
దుఃఖంతో జీవించాలి అని అనుకోరు. మరి ఈ ధ్యానం ద్వారా మనం ఏం చేయాలంటే మన యొక్క ఆలోచనలు తగ్గించుకోవాలి. చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలకి బుద్ధుడు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. ఒక ఆయనకంట ఎన్నో కష్టాలంట, ఎన్నో బాధలు ఉన్నాయంట. ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతుంటే ఈ ఊళ్ళోకి బుద్ధుడు వచ్చాడు. నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, నీ కష్టాలు ఏంటో ఆయనకి చెప్తే ఆయన నీకు చక్కనే పరిష్కార మార్గం చూపించి అన్నింటినీ తీసేస్తాడు. ఆయన దగ్గర చాలా మహిమలు అయ్యి ఉన్నాయని చెప్తాడు. అనగానే సరే పద అని చెప్పి వీడు కూడా వెళ్తాడు. వెళ్ళంగానే బుద్ధుడి దగ్గరికి వెళ్ళంగానే బుద్ధుడు అడుగుతాడనమాట, నాయన ఏం నాయన నీకేం కష్టాలు ఏం బాధలు ఉన్నాయో చెప్పు అంటాడు. చాలా ఉన్నాయని అంటాడు. అన్నీ చెప్పు, ఏం పర్లేదు అంటాడు. అనగానే ఏం లేదండి, ఇంట్లో గొడవలండి. ఓకే, ఇంట్లో గొడవలు. ఇంకా రాసుకుంటున్నాడు అనమాట. ఈయన ఎప్పుడైతే రాసుకుంటూ మొదలెట్టాడో ఎన్ని రాసుకున్నాడంటే ఎన్ని తీసేస్తాడనమాట నాకని చెప్పి, పొలం ఎక్కువ పండట్లేదండి, 10 బస్తాలే పండుతున్నాయి, అది 20 బస్తాలు పండితే బాగుంటుంది అనుకుంటున్నాను అంటాడు. ఓకే, అది 20 బస్తాలు పండాలి, 10 పండుతున్నాయి. ఓకే, ఇంకా అనగానే ఎప్పుడైతే నోట్ చేసుకున్నాడు ఉన్నాయి లేని అన్నీ గుర్తు తెచ్చుకుని మొత్తం అన్నీ చెప్తున్నాడు. ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, నా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి, కోర్టు లావాదేవీలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఇవి మొత్తం అన్నీ చెప్పేస్తున్నాడు అనమాట. అన్నీ చెప్పగా రొప్పు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. చెప్పంగానే అన్నీ అయిపోయినాయి అంటాడు. ఏనాయన అన్నీ అయిపోయినాయి అంటాడు. అన్నీ అయిపోయినాయి అండి అంటాడు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు, ఇంకో బాధ కూడా లేదా నీకంటే, లేవండి నాకు అన్నీ చెప్పేసానండి మీకు, నాకు వీటన్నిటికీ కూడా నిర్మూలన ఇవ్వండి అంటాడు. అనగానే గౌతమ బుద్ధుడు మొత్తం అన్నీ లెక్క చూస్తాడు. లెక్క చూసి, నాయన మొత్తం నీకు 83 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, 83 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి నీకు, కానీ నీకు మొత్తం 83 కాదు 84 అని చెప్తాడు. 84 అని చెప్పంగానే ఆ ఒక్కటి ఎక్కడ మర్చిపోయిన, బుద్ధి లేదు నాకు సరిగ్గా, ఆ ఒక్కడు కూడా గుర్తు చేసుకుని చెప్పాలి కదా, నేను ఆయన మహానుభావుడు కాబట్టి కనిపెట్టాడు, నాకు అంత మతి లేదు కాబట్టి నేను కనిపెట్టలేకపోయాను, అర్రే ఒక్కటి మిస్ అయ్యాను అనుకుని, ఏం స్వామి చెప్పు అంటాడు. చెప్తాను ఆయన. అయితే నీ 83 కష్టాలు ఒక ఎత్తు, 84 కష్టం ఒక ఎత్తు అయ్యా అంటాడు. అనగానే ఇంకా ఆరాటం పెరిగిపోతుంది. ఇంతకన్నా పెద్ద బాధ, వీటికన్నా కూడా పెద్ద సమస్య అనమాట ఇది, ఏదో పెద్ద కష్టం ఏదో ఉంది అని ఇంకా ఉరువు తొలగిపోతాడు తెలుసుకుందామని. ఏంటి స్వామి చెప్పని అనగానే, ఏం లేదయ్యా, నీ 84వ సమస్య కనుక పోగొట్టుకుంటే నువ్వు ఈ 83 సమస్యలు కూడా నీకు ఈజీగా పోతాయి, ఈ ఒక్కటి పోతే అన్నీ పోతాయి అన్నాడంట. అయితే అదేంటో చెప్పండి స్వామి, టెన్షన్ భరించలేకపోతున్నా, అదేంటో చెప్పండి అంటాడు. ఏం లేదు నాయన, నువ్వు ఈ 83 సమస్యల గురించి ఎప్పుడు నిరంతరం ఆలోచించడం అంతే అంటాడు. ఈ 83 సమస్యల గురించి నువ్వెప్పుడు ఆలోచిస్తూ ఉండడం ద్వారానే నీకు ఇవన్నీ కూడా పెద్ద సమస్యల్లాగా ఉన్నాయి, ఇవన్నీ కలిపితే నీకు 84వ సమస్య అది అంటాడు. ఎందుకంటే మేడం గారు చెప్పారు, ఒక చేతిలో గ్లాస్ ఖాళీ గ్లాస్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఎంత బరువు ఉంటుంది, మహా అయితే 50 గ్రాముల బరువు ఉంటాయి. మనం ఒక 50 గ్రాముల బరువు మొయ్యలేమా? ఇలా పెట్టి 10 నిమిషాలు నుంచో పెట్టాం, ఏమవుతుంది, అరగంట అయింది, ఏమనిపిస్తుంది, కొద్దిగా లాగుద్ది. ఇంకో అరగంట సేపు నుంచో పెట్టాం అంట, ఏమవుద్ది, ఏమన్నా బాగా బరువుగా ఉంది మొయ్యలేకపోతున్నాం అని అంటాం. కానీ ఆ గ్లాస్ బరువు ఏమైనా పెరిగిందా, ఆ 50 గ్రాములేనా? మరి ఎక్కువ సమయం మొయ్యడం ద్వారా ఏమవుతుంది, అది ఇంకో అరగంట సేపు నుంచో పెట్టాం, ఏమవుతుంది, నా చేయి పడిపోతుందని నేను చెప్పి కింద పడేస్తాం, మొయ్యలేక కింద పడేస్తాం, అవునా? అంటే ఏంటి, గ్లాసు బరువు పెరగలేదు తగ్గలేదు. అలాగే మీకు ఒక కష్టమో ఒక సమస్య ఒక ఇబ్బంది ఏదో ఉంది సంథింగ్, దాని యొక్క బాధ పెరగదు తగ్గదు. మీరేం చేస్తున్నారంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని మోస్తారు, అది ఇక్కడ కనిపిస్తుంది ఏమండి, అది మొయ్యగా ఏమవుద్ది, చివరికి టెన్షన్ పెట్టేసుకుంటారు ఆ బాధని. ఆ టెన్షన్ పెరిగిపోయి అది కనుక కడుపులోకి వెళ్ళింది అనుకో, ఆ టెన్షన్ ఏమవుద్ది, దాన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. అర్థమైందండి, టెన్షన్ ఒకటే, ఏదో కష్టం ఏదో బాధ, ఆ టెన్షన్ మీరు ఇక్కడ పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇక్కడ పెట్టుకుంటే న్యూరో ప్రాబ్లమ్స్, అది కనుక ఇక్కడికి చేరితే హార్ట్ అటాక్, అది కనుక శరీరం అంతా చేరితే
పెరాలసిస్ పక్షవాతం జెండా కట్టేయడమే. అర్థమవుతుందండి? టెన్షన్ ఒకటే కానీ ఎన్ని రోగాలను సృష్టించిందో చూడండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఒకటి, హార్ట్ అటాక్ అంటే ఒకటి, పెరాలసిస్ అంటే ఒక రకమైన రోగం కాదు. ఈ టెన్షనే అది ఎక్కడంటే దాన్ని పట్టుకుని కొడుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఆ టెన్షన్ని మనము హనుమంతుడు పెద్ద కొండనేలా ఎత్తేస్తాడు. దాని అర్థం ఏంటనుకున్నారు? ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను కూడా ఆయన అలవాకుగా ఎత్తగలిగాడు. ఎందుకనంటే ఆయన హనుమంతుడు. హనుమాన్ అంటే హనుమాన్ చాలీసా 40 రోజులు. అర్థమవుతుందండి? 40 రోజులు ఎవరైతే ధ్యానం చేస్తారో శ్రద్ధగా వారు హనుమంతులు అవుతారు, వాయుపుత్రులు అవుతారు. హనుమంతులకు వచ్చేటువంటి శక్తి వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.